హాయ్ అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి మనం యాక్టివా బండికి క్లచ్ బేరింగ్స్ ఎలా ఓపెన్ చేయాలి, అంటే లోపల బేరింగ్స్ అనేవి ఎలా తీయాలని దగ్గర. సో ఇవాళ టాపిక్ ఏంటంటే మనం ఈ క్లచ్ లోపల దీన్ని ఏమంటారు అంటే గేర్ బాక్స్ అంటారు, యాక్టివా గేర్ బాక్స్. సో ఈ గేర్ బాక్స్లో ఈ గేర్ వీల్స్కి యాడ్ అయి ఉన్నటువంటి ఈ బేరింగ్స్ని మనం ఎలా తీయాలి అంటే కొన్ని వీల్స్కి వచ్చాయి బాగానే వస్తాయి, తీయొచ్చు. బట్ ఇలా ఛాంబర్లో ఆగిపోయిన వాటిని మాత్రం ఎలా తీయాలనేది మాత్రం చాలామందికి తెలియదు. అంటే పుల్లర్ ఉంటే తీసుకోవచ్చు, బట్ కొన్నిసార్లు పుల్లర్ లేని సమయంలో మనం దాన్ని ఎలా తీసుకోవాలనేది నేను చూపిస్తాను మీకు. ఏంటంటే సింపుల్గా మనం ఇప్పుడు ఈ క్యాండిల్ ఉపయోగించి జస్ట్ ఈ క్యాండిల్ ఉపయోగించి మనం ఆ బేరింగ్ తీస్తున్నాం. ఎలా తీస్తున్నామో చూడండి మీరు, ఓకేనా? ఈ ట్రిక్ చాలామందికి తెలియదు, ఈ ట్రిక్ అనేది చాలామందికి తెలియదు. ఈ ట్రిక్ అనేది చాలామందికి తెలియదండి. సో ఈ క్యాండిల్తో ఇప్పుడు ఆ బేరింగ్స్ తీస్తాం. మీరు చూడండి ఎలా అంటే ఫస్ట్ ఇది మొత్తం చూసుకోండి, బేరింగ్లు ఎలా ఉన్నాయి, పగిలిపోయాయి, ఏమన్నా బ్రేక్ అయిపోయినాయా లేదా చూసుకోండి. చూసుకున్న తర్వాత ఈ క్యాండిల్ ఏదైతే ఉందో దీన్ని మనం దీనిలో స్ట్రైట్గా పెట్టేసేసుకోండి. ఇలా మీరు ఈ ఓల్కి సరిపోయేంత యాక్సిల్ రాడ్ని తీసుకొని ఇలా క్యాండిల్ దీంట్లో ఫిల్ చేసుకుంటూ ఇలా ఒక దానికి సరిపోయేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ బేరింగ్ ఉందండి, దీనికి సరిపోయేంత రాడే తీసుకోవాలి. ఈ ఓల్లో సరిపోయేంతే, మరి ఎక్కువ అవ్వకూడదు, మరి చిన్నగా అవ్వకూడదు, ఓకేనా? సో దీనికి సరిపోయేంత యాక్సిల్ రాడ్ తీసుకొని దీంట్లో క్యాండిల్ ఫిల్ చేసుకుంటూ మనం దీన్ని ఇట్లా కొట్టేస్తూ ఉంటారండి. సో ఇప్పుడు కొద్దిగా కొట్టాం, దీనిలో ఉన్న ఈ క్యాండిల్ అంతా కూడా బేరింగ్ లోపల సైడ్స్కి వెళ్ళిపోయింది ఆల్రెడీ. సో ఇక్కడ ఖాళీ అయిపోయింది. సో మళ్ళీ ఎంత అయితే క్యాండిల్ పట్టుద్దో దాంట్లో అలా ప్రెస్ చేస్తూ కొడుతూనే ఉండండి. సో ఇప్పుడు చూస్తున్నారండి, ఈ బేరింగ్కి తేడా చూడండి. ఈ బేరింగ్ మనం తీయలేదు, బట్ ఈ బేరింగ్లో మాత్రం మనం క్యాండిల్ పెట్టేసాం. చూడండి, ఈ బేరింగ్లో క్యాండిల్ పెట్టి కొట్టడం వల్ల చూడండి ఎంతవరకు వచ్చిందో, బయటికి చాలా వరకు బయటకు వచ్చింది బేరింగ్. ఇప్పుడు ఈ బేరింగ్ చూడండి తేడా. సో ఇది మనం ఓపెన్ చేయలేదు ఇంకా, సేమ్ ఈ బేరింగ్ లాగే ఇది కూడా ఓపెన్ చేయాలి తర్వాత. బట్ ఏంటంటే ఇప్పుడు చూడండి క్యాండిల్ పెట్టి కొట్టడం వల్ల ఎంతవరకు బయటకు వచ్చిందో చూడండి, అలానే చూడండి మొత్తం బయటకు వస్తుంది. చూడండి ఎలా వచ్చిందో, చూసారా ఈ బేరింగ్ అనేది ఎలా వచ్చిందో. మనం ఈ బేరింగ్ హోల్లో ఫిల్ చేసినటువంటి ఆ క్యాండిల్ అంతా కూడా చూడండి, క్యాండిల్ అంతా కూడా ఇక్కడ స్టోర్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఒకసారి, మనం పెట్టిన క్యాండిల్ అంతా కూడా ఈ హోల్లో పెట్టిన క్యాండిల్ అంతా కూడా మొత్తం ఇక్కడ స్టోర్ అయిపోయింది. అంటే ఈ బేరింగ్ని బయటికి నెట్టేసింది. ఇప్పుడు మొత్తం చూడండి బేరింగ్ ఎలా అయిపోయిందో. సో ఇలా బేరింగ్ని మనం క్లచ్ బేరింగ్ని చాలా ఈజీగా తీసుకోవచ్చు. అంటే ఎటువంటి పుల్లర్స్ సహాయం లేకుండా చాలా ఈజీగా సింపుల్గా మనకు తెలిసిన పద్ధతిలో ఛాంబర్ ఖరాబ్ కాకుండా చాలా సింపుల్గా తీసుకోవచ్చు. సూపర్ ట్రిక్ అండి మాకు నేర్పించినందుకు. సో థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా మీ బైక్లు రిపేర్ చేసుకోవాలనుకుంటే A to Z ఆటోమొబైల్స్, ముస్తాఫా నగర్ సెంటర్, ఖమ్మం వచ్చి విజిట్ చేయండి. తక్కువ రేట్లో మంచి నాణ్యమైన రిపేరింగ్ చేయించుకొని వెళ్ళగలరు.